Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant clinical and interventional pulmonologist, Hyderabad. అసలు బ్రాంకోస్కోపీ అంటే ఏంటి, అది మనం ఎందుకు చేస్తాం? బ్రాంకోస్కోపీ అంటే మనం ఈ ఎయిర్వేస్ని చూడడానికి ఉపయోగించే ఒక ఎండోస్కోపీ లాంటి పరికరం అన్నమాట. ఈ బ్రాంకోస్కోపీ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ముఖ్యంగా మనకు లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నప్పుడు అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం శాంపిల్ కలెక్ట్ చేయడానికి ఈ బ్రాంకోస్కోపీ అనే టెక్నిక్ని మనం ఉపయోగిస్తాం. ఈ బ్రాంకోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడైతే మనకు ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఏరియా నుంచి మనం శాంపిల్ కలెక్ట్ చేసి ఆ శాంపిల్ని మనం బ్రాంకియల్ వాష్ అని అంటాం. ఆ వాష్లో ఎటువంటి బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ వేరే ఏదైనా ఆర్గానిజం ఉందా, ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఈ న్యూమోనియాని కాజ్ చేసింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ బ్రాంకోస్కోపీ అనే టెక్నిక్ ఉపయోగిస్తాం. అండ్ వేరే కారణాలు ఎక్కడ ఇంకా బ్రాంకోస్కోపీ మనం అనేది యూజ్ అవుతుంది అంటే మనకు ఎయిర్వేస్లో ఏదైనా అబ్నార్మాలిటీ అంటే కొన్నిసార్లు గడ్డల్లాగా రావడం కానివ్వండి, ఏదైనా ఎయిర్వే బ్లాక్ చేస్తూ కణితిలాగా ఉండడం కానీ అలా ఉన్నప్పుడు మనం ఈ బ్రాంకోస్కోపీ అనే టెక్నిక్ ద్వారా లోపలికి వెళ్ళి మనం ఆ అబ్నార్మాలిటీ నుంచి అంటే ఆ గడ్డల నుంచి వాటి నుంచి మనం శాంపిల్ కలెక్ట్ చేయడానికి బయాప్సీ అని అంటుంటాం. బయాప్సీ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అండ్ అనదర్ రీజన్ వచ్చేసి మనకు దగ్గినప్పుడు బ్లడ్ పడడం, దాన్ని మనం హిమాప్టైసిస్ అని అంటాం. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు కూడా మనం ఈ బ్రాంకోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడి నుంచి మనకు బ్లడ్ లీక్ అవుతుంది ఊపిరితిత్తుల్లో అనేది చూసి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకు బ్రాంకోస్కోపీ ఉపయోగపడుతుంది. అండ్ అనదర్ రీజన్ వచ్చేసి మనకు ఎక్స్రేలో కానివ్వండి, సిటీ స్కాన్లో కానివ్వండి, ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు అసలు ఆ అబ్నార్మాలిటీ ఎందుకు వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ బ్రాంకోస్కోపీ అనే టెక్నిక్ని వాడతాం. ఇంకొక మేజర్ ఇండికేషన్ వచ్చేసి మనకు ఫారిన్ బాడీస్. యూజువల్లీ మనం ఇది చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. ఫారిన్ బాడీ యాస్పిరేట్ అవ్వడం, ముఖ్యంగా చిన్న పల్లీలు కానివ్వండి, కొన్నిసార్లు పెన్ క్యాప్స్ అవి కూడా వాళ్ళు పొరపాటున యాస్పిరేట్ అయ్యి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం అది జరుగుతుంది. అలాంటివి ఫారిన్ బాడీస్ ఉన్నప్పుడు అవి రిమూవ్ చేయడానికి కూడా మనం ఈ బ్రాంకోస్కోపీ అనే టెక్నిక్ని ఉపయోగిస్తాం.